శ్రీమాత్రే నమః. జిమ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున ధనస్సు రాశి వారు ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఎటువంటి గ్రహాన్ని ఆరాధించాలి, ఏ దైవాన్ని పూజించాలనే విషయాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. రాశులన్నింటిలో కూడా 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారు గురువారం నియమాలు పాటించడం, దత్తాత్రేయుడిని ఆరాధించడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీరు గురువారం నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ నవగ్రహాల దగ్గర గురుగ్రహం దగ్గర కొన్ని శనగలు పెట్టి ఆ యొక్క పసుపు రంగు వస్త్రాలు గురుగ్రహానికి సమర్పించి ఆ రోజున మీరు శనగలు ఆవుకి దానాగా సమర్పించడం కానీ, బ్రాహ్మణుడికి శనగలు దానం చేయడం కానీ చేయండి. అదేవిధంగా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. మీరు దత్త చరిత్ర పారాయణ చేయడం, దత్తాత్రేయుడిని ఆరాధించడం చాలా మంచిది. మీరు ప్రతి నిత్యం కూడా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. గురు చరిత్ర గాని దత్త చరిత్ర గాని పారాయణ చేయండి. మీకు మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. మీరు గురువారం నియమాలు పాటించడం, దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని పఠించడం, నవగ్రహాల చోటకు వెళ్ళి పసుపు రంగు వస్త్రాన్ని గురుడికి సమర్పించి అక్కడ శనగలు కొన్ని పెట్టి ఓం గురవే నమః అని నమస్కారం చేసుకుంటూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా మీకు గురుబలం పెరగడం కోసం గురువారం మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని పసుపు రంగు పువ్వులతో పూజించండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మీరు నిరంతరం జపించవలసినటువంటి మంత్రం. కాబట్టి మీరు దత్త చరిత్ర గాని గురు చరిత్ర గాని పారాయణ చేయండి. గురువారం నాడు గోమాతకి శనగలు దానాగా సమర్పించండి. శనగపప్పు గాని శనగలు గాని గురువారం నాడు దానం చేయండి. అదే విధంగా పసుపు రంగు వస్త్రాలు ధరించి ముఖ్యమైన పని మీద వెళ్ళండి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి మీరు పసుపు రంగు పువ్వులతో దైవాన్ని పూజించడం, పసుపు రంగు వస్త్రాలు ధరించి ముఖ్యమైన పని మీద వెళ్ళడం వల్ల మీకు అన్ని అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఈ ధనస్సు రాశి వారు దత్తాత్రేయుడిని గాని, రాఘవేంద్ర స్వామిని గాని, దక్షిణామూర్తిని గాని ఆరాధించడం వల్ల అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీరు దత్త చరిత్ర, గురు చరిత్ర పారాయణ చేయండి. ఓం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని పఠించండి. మీకు అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.